అందరికీ నమస్కారం. నా పేరు కోరాడి ఈశ్వరరావు, సిఐటియు. ఈరోజు ఇది పాచిపెంట మండలం గురినేటిపేట ప్రాంతంలో ఈ ఏకలవ్య స్కూల్ని మేము ప్రజా సంఘాలుగా పరిశీలన చేయడం జరిగింది. ఇది ప్రారంభించిన తర్వాత 6 సంవత్సరాలు పూర్తయింది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఇంతవరకు కూడా మరి ఈ బిల్డింగ్ని, ఈ ఏకలవ్య స్కూల్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టలేదు. దీనివల్ల వేసినటువంటి లక్షలాది రూపాయలు కూడుకున్నటువంటి మెటీరియల్ కూడా పాడైపోతున్నటువంటి పరిస్థితి, వర్షంకి తడుస్తూ రకరకాలుగా. కాబట్టి ఈ ఏకలవ్య స్కూల్ అనేది ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటిది. ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా చాలా హ్యాపీ, మంచిది. ఈరోజు విద్యారంగం అభివృద్ధి కోసం ఈరోజు ప్రభుత్వాలు మంచి నిర్ణయం తీసుకున్నాయని సంతోషపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ స్కూల్ నిర్మాణం చేయకుండా ఇది మధ్యలో అర్ధాంతంగా ఆగిపోయడం వలన ప్రజలు నిరాశతో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ సరాయి వలసలో ఆశ్రమ పాఠశాల ఉంది. ఆ పక్కనే ఆ గదుల దగ్గరే చిన్న చిన్న ఇరుగు గదుల్లో ఉన్నటువంటి ఈ పాఠశాల నిర్మాణం చేపడుతున్నారు. అక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు. ఏ మాత్రం కూడా గదుల్లో చాలటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చినటువంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అలాగే వెంటనే ఈ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాం. రాష్ట్ర మంత్రివర్యులు సంజయ్ రాణి గారు ప్రత్యేక దృష్టి పెట్టాలి. అలాగే జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు, అలాగే ఐటీడీఏ పీఓ ప్రత్యేకంగా బాధ్యత తీసుకొని ఈ బిల్డింగుల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేయాలని, వెంటనే ఇది ప్రారంభించి పునరుద్ధరణ చేయాలని మేము కోరుతున్నాం.